బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత వార్నింగ్ ఇచ్చేశారు. పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన అంటేనే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్న అనిత కొంతమంది పోలీస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వారిలో మార్పు రాకపోతే తామే మారుస్తామని కూడా హెచ్చరించారు. మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తామని కూడా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులకు ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను విశాఖ వెళ్లి కలుస్తానని చెప్పారు. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, హోమ్ మినిస్టర్గా అనిత బాధ్యతలు తీసుకోగానే ఈ వార్నింగ్లు ఎలా చూడాలి? ఒక పక్కనేమో అటు జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు అంటున్నారు. అంటే దీని అర్థం కక్ష సాధింపు అని కాదు, కానీ ఆవిడ అన్నట్లుగా మాచర్లలో అప్పుడు జరిగినటువంటి చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయటం కానీ అలాగే చనిపోయినటువంటి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తానంటాం, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలని చెప్పేసి. అఫ్కోర్స్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు ఆటోమేటిక్గా ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. మరి ఇంకా మినిస్టర్ అనిత గారి యొక్క వార్నింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ కూడా వైసీపీ పక్షాన ఉంటారు అనేది ఏమన్నా ఉందా అనుమానం? ఆ విధంగానే ఈ వార్నింగ్ చూడాలా? సురేష్, హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించుకున్నటువంటి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళ యొక్క పద్ధతి మార్చుకోవాలని తీవ్ర స్థాయిలో హెచ్చరికలకు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఘటనలు కూడా జరిగాయి. ఆ ఘటనలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అందరినీ కూడా కలిచివేసింది. చట్ట ప్రకారం వ్యవహరించాల్సినటువంటి పోలీసులు చట్టానికి భిన్నంగా, చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా తమ యొక్క విధి నిర్వహణ చేసినటువంటి పరిస్థితిని ప్రజలంతా కూడా స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం కరోనా సమయంలో ఒక డాక్టర్, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ మాస్కులు అడిగినందుకు ఆయన్ను ఏ విధంగా చిత్ర హింసలకు గురి చేసినటువంటి వైఖరి, అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఆయన నడి రోడ్డు మీద 2 చేతులు వెనక్కు విరిచి కట్టి రోడ్డు మీద ఆయన్ను లాక్కెళ్ళినటువంటి పరిస్థితి అది రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇప్పటికీ చాలా మంది ఆ దృశ్యాలను చూసి కలవరపాటుకు గురవుతున్న సందర్భాలు కూడా నేటికి కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఆ రోజు ఆ విధంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారుల మీద తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలన్నటువంటి డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ ఆ సోషల్ మీడియాలో సుధాకర్ ను బలవంతంగా 2 చేతులు వెనక్కు కట్టేసి ఆయన మీద ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఎంత దారుణంగా హింసించారో కూడా ప్రజలంతా కూడా చూశారు. అలాంటి ఘటనల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయం అటు ప్రజల్లో ఉంది, ప్రజా సంఘాల్లోకి ఉంది, వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఆ ఘటన సమయంలో కనీసం ఆ రోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా నోరు విప్పే ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా కనీసం నోరు మెదపనటువంటి పరిస్థితి ఆ రోజు చాలా స్పష్టంగా కనిపించింది. ఒక డాక్టర్, ప్రభుత్వ డాక్టర్ ను అంత దారుణంగా హింసించినటువంటి నేపథ్యంలో కనీసం పోలీసులు అతను ఒక మాస్క్ అడిగినందుకే ఆ విధంగా ఒక వైద్యుడిని ఆ విధంగా హింసాల్సినటువంటి పరిస్థితి లేదు. చివరికి అతను చనిపోవటానికి ఒక రకంగా ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దానికి బాధ్యత వహించాలి. ఇవాళ అనిత చాలా స్పష్టంగా, హోంమంత్రి అనిత చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఘటనలు కూడా ఆమె ఉదాహరించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యని నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేస్తే ఆ కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా అందరిలో విస్మయాన్ని కలిగించింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు లేకుండా ఏదో తూతూ మంత్రంగా
ఆ కేసుని ముగింపు చేసే పరిస్థితి అయితే పోలీసులు వ్యవహరించినట్టు. ఇది ఒక్కటే కాదు, బాపట్లలో జరిగినటువంటి ఒక విద్యార్థికి సంబంధించినటువంటి అతన్ని హత్య చేసినటువంటి ఘటన కావచ్చు, చీరాల కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మద్యం రేట్లు పెరిగినాయని అడిగినందుకు అతన్ని చివరికి తనంతటా తానే ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని పురిగొల్పే విధంగా ఒత్తిడి చేసి ఆ కుటుంబం మీద చిత్రహింసలకు గురి చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి. గుంటూరులో రంగనాయకమ్మ అనే ఒక మహిళ ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు, ఎవరో పోస్ట్ పెడితే ఆ పోస్టుని ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి అధికారులు ఆమెను పదే పదే వాళ్ళ కార్యాలయానికి పిలిపించి విచారణ పేరుతో వేధింపులకు గురి చేయటం. ఆమె గుంటూరులో శంకర విలాస్ సెంటర్ లో శంకర విలాస్ పేరుతో ఒక హోటల్ ని, తన భర్త నుంచి వచ్చినటువంటి హోటల్ ని ఆమె నడుపుకుంటా ఉంటే బలవంతంగా ఆమె నుంచి ఆ హోటల్ ని లాక్కొని మరొకరు బలవంతంగా స్వాధీనం చేసుకోవటం. ఆ తర్వాత ఆమె ఇంకో ప్రాంతానికి వెళ్లి ఇంకొక చిన్న హోటల్ ఓపెన్ చేసుకొని అక్కడైనా బతుకుదామంటే అక్కడ కూడా ఆమెను అన్ని విధాలుగా వేధింపులు గురి చేస్తే చివరికి ఈ ఆంధ్రప్రదేశ్ లో బతకలేక ఆమె హైదరాబాద్ కు వెళ్లి బతకాల్సినటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఈ 5 ఏళ్ల కాలం పరిపాలించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కల్పించింది. ఇలాంటివే కాదు, అనేకమైనటువంటి దుర్మార్గపు ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు గొంతెత్తి అరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా గతంలో అనేక మంది మహిళల మీద జరిగినటువంటి ఘటనల మీద వెలుగెత్తి మాట్లాడినటువంటి వంగలపూడి అనిత ఇవాళ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు మహిళలకు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఘటనల్లో సంబంధించి బాధితులు కావచ్చు, వాళ్ళందరిలో ఒక ఆశలు చిగురించాయి. ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలన్నటువంటి డిమాండ్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనిత కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ అక్రమ కేసులకు సంబంధించి కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సమీక్ష నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఈ 5 ఏళ్ల కాలంలో పోలీసులు బాధితుల పక్షాన నిలబడకుండా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని బాధితులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఐపీఎస్లు కావచ్చు, ఇతర క్రింద స్థాయి ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా తప్పు చేయకుండా బాధితుల పక్షాన ఏదైతే చట్టం ఉందో ఆ చట్ట ప్రకారం వ్యవహరించే విధంగా నడుచుకోవాలంటే తప్పనిసరిగా గతంలో ఏవైతే అక్రమాలకు తెర తీశారో అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వంగలపూడి అనిత తన యొక్క పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖ ద్వారా తన యొక్క అధికారాల ద్వారా రాబోయే రోజుల్లో ఈ తప్పుడు కేసులన్నిటి మీద కూడా పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆ కేసులకు సంబంధించి తిరిగి రీఓపెన్ చేయటం ద్వారా దర్యాప్తును కూడా తిరిగి కొనసాగించే విధంగా ఆమె చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్ల కాలంలో ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని ఆమె తెప్పించుకుంటా ఉన్నారు. అదే విధంగా ఎవరైతే కొంతమంది అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేసి కొంతమందిని వేధింపులకు గురి చేశారో, రఘురామకృష్ణరాజు ఉండి శాసనసభ్యులుగా కొద్ది రోజుల క్రితం ఆయన ఎన్నికయ్యారు. ఆయన కూడా ఇటీవల ఒక ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది. తనను నిర్బంధించి కొంతమంది పోలీసులు వాళ్ళంతా కూడా 3rd డిగ్రీ నాపై ప్రయోగించారని కూడా ఆయన చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తూ ఫిర్యాదు కూడా ఇచ్చారు. అలాంటి కేసులను తిరిగి రీఓపెన్ చేసి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి డిమాండ్లు వస్తా ఉన్నాయి. మనం విజయవాడలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటి మీద పలుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఆమె ఇంటి మీద దాడి చేసి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కేసులను కూడా రీఓపెన్ చేసి వాటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.